మీడియా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చనిపోయారు. వారి సంస్మరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ఈ విధంగా చాలా కరెక్ట్ కాదు. అతను పాట పాడటమే కాకుండా మరొక గాయకుడు పల్లవోలు రమణ అనే అతను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. ఇది అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు. అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచిన మాట్లాడటం, పాటలు పాడటం, అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా వెనకాడం ఈ విషయంలో తెలియజేస్తాం. ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా జీడి సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడాడండి. ఎవరిచ్చారండి ఆ హక్కు? ప్రజాస్వామ్య దేశం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం, పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరండలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. వారిని కొంచెం అలాంటి కులాన్ని కించపరచడం అంటే మీ కులాన్ని గౌరవించాలి, కానీ కులాన్ని అలా కించపరచడం అనేది ఒక్క నిమిషం ఆగన్నా, కొంచెం వెనక్కి వెళ్దాం, ప్రయాణం చేసుకున్నాం కొంచెం.